పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిపై ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. దీంతో ఈయన స్పందించారు. ఈ ఆరోపణలు నిజం కాదని చెప్పారు. సినీ ఇండస్ట్రీలోనే కాదు, దూరం నుంచి నన్ను చూసిన వాళ్ళు కూడా ఇలాంటి ఆరోపణలు విన్న తరువాత నవ్వుతున్నారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు నన్ను బాధించలేవని, కానీ ఆ మహిళ ఆరోపణలతో నా ఫ్యామిలీ సన్నిహితులు చాలా కలత చెందారని అన్నారు. ఇలాంటి మాటలు ఇక్కడ సహజం, వాటిని వదిలేయమని నా కుటుంబాన్ని కోరానన్నారు. సోషల్ మీడియాలో గుర్తింపు కోసమే ఆమె ఇలా చేస్తోందని అర్థమవుతోందని, ఆమె పేరు కొన్ని నిమిషాల పాటు వైరల్ అవుతుందని, తర్వాత పేరు కూడా వస్తుంది, దానిని ఆమెను ఆస్వాదించనివ్వండి అంటూ విజయ్ చెప్పారు. ఆరోపణలు చేసిన మహిళపై తన టీం సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేసిందన్నారు. తాను 7 ఏళ్లుగా ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఎన్నో ఎదుర్కొన్నానని అన్నారు. కానీ ఇలాంటివి తన లక్ష్యాన్ని ప్రభావితం చేయలేదన్నారు. అది ఎప్పటికీ జరగదని బలంగా చెప్పారు. కోలీవుడ్లో డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్ ఎక్కువైందంటూ రమ్య మోహన్ అనే యువతి 2 రోజుల క్రితం ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో తనకు తెలిసిన ఓ యువతికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ దాని కారణం విజయ్ సేతుపతే అని ఆరోపించింది. ఆ యువతి పరిస్థితి ప్రస్తుతం బాగోలేదని, ఇప్పుడు రీహాబిలేషన్ సెంటర్లో ఉందని పేర్కొంది. క్యారవాన్ ఫేవర్ కోసం 2 లక్షలు, డ్రైవ్స్ కోసం 50,000ను హీరో విజయ్ సేతుపతి ఆఫర్ చేశాడని, ఆమెను అతను చాలా ఏళ్లుగా వేధించాడని ఆరోపించింది. ఇదొక్కటే కాదు, ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయని, బాధితులను విస్మరించి ఇలాంటి వ్యక్తుల్ని మీడియా దేవుడిగా చిత్రీకరిస్తోందని రమ్య విమర్శించింది. తరువాత కాసేపటికే ఈ ట్వీట్లను డిలీట్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు రావడంతో మళ్ళీ మరో పోస్ట్ చేసింది. కోపంతో ఆ ట్వీట్ పెట్టానని, అది అంత వైరల్ అవుతుందని ఊహించలేదని, బాధితురాలి గోప్యత శ్రేయస్సు కోసం తన పోస్టును తొలగించినట్లు పేర్కొంది.